టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి టౌన్ పిఎస్లో జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 34వ వార్డులో కోడ్ ఉల్లంఘన జరిగిందన్న ఫిర్యాదుతో ఈసీ సీరియస్ అయింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన అభియోగాలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని జగ్గారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. జగ్గారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పీవీరావు సిద్ధంగా ఉన్నారు. పీవీరావు. బలరాం, సంగారెడ్డి పిఎస్ లో జగ్గారెడ్డి కింద కొద్దిసేపటి పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నిన్న సంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగినటువంటి 34వ వార్డులో ఏదైతే అడ్డు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సిఐ ఎవరితో గల్లా పట్టుకోవడంతోనే ఈ యొక్క వ్యవహారం జరిగిందని చెప్పి జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ దుర్భాషలాడాడు. దాంతో ఈ రోజున సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ కింద కేసులు అయితే నమోదయ్యాయి. అయితే దీన్ని ఖండిస్తూ కొద్దిసేపటి క్రితమే జగ్గారెడ్డి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. నిన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బూత్ వద్ద వెళ్ళడానికి ప్రధాన కారణం సిఏ ఆ బూత్ దగ్గర అపోజిషన్ అభ్యర్థికి మద్దతుగా ఆ సిఐ మా పార్టీ నాయకుడిని అవమానించడంతో పాటు అవమానించడంతో నేను బూత్ దగ్గరికి వెళ్ళానని, కావాలనే లాండ్ ఆర్డర్ దెబ్బతీసే విధంగా సిఐ ప్రవర్తన జరిగిందని కూడా ఆయన కొద్దిసేపటి ప్రకటన విడుదల చేశాడు. ఇది చట్టం ప్రకారం ఆ సిఐ తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఏదైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే అధికారులైనా నేనైనా దానికి ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను, దాన్ని బాధ్యత అవుతానని కూడా ఆయన కొద్దిసేపటి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. నేను ఈ ఘటన నేను సాయంత్రమే వదిలేశాను, అది పెద్దగా పట్టుకోదలుచుకోలేదు. నేను సంగారెడ్డి జరిగినట్టు ఈ ఘటన సంబంధించి కేకేఆర్ అరెస్ట్ అవ్వాలి. మరి గతంలో కూడా ఎలాంటి పోలీసులు దుర్భాషలాంటి విషయాలు కావచ్చు, అధికారులు దురుసుగా ప్రవర్తించడం కావచ్చు, వాళ్ళు ముందు ఆలోచించుకోవాలి నా మీద ట్రోల్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ నేను దీన్ని నేను సాయంత్రమే వదిలేశాను వాస్తవంగా. కానీ అక్కడ ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తా ఉన్నారు. జగ్గారెడ్డి ఈ విధంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆ విధంగా ప్రవర్తించడం సరికాదంటూ వాళ్ళు ట్రోల్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు నేను స్పందించాల్సి వస్తుంది. వాస్తవం నేను సాయంత్రమే ఈ విషయాన్ని వదిలేస్తాను. ఎందుకంటే మా పార్టీ అభ్యర్థిని పట్టుకొని అక్కడ గల్లా పట్టుకోవడంతో నేను ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకునే క్రమంలో, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే క్రమంలో అక్కడ అధికారులు తప్పు చేసినా, నేను తప్పు చేసినా చర్యలు ఉంటాయి. కానీ నన్ను ట్రోల్ చేశారు కాబట్టి నేను ఈరోజు ప్రకటన విడుదల చేయాల్సి వస్తా ఉంది. వాళ్ళు ముందు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకొని గతంలో అధికారులను కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఏ విధంగా దుర్భాషలాడో చూసుకోవాలని చెప్పేసి ఆయన కొద్దిసేపటి కొన్ని వీడియోస్, అదేవిధంగా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ పీవీరావు.